Now this passage from verses 1 to 7, third chapter, మూడవ అధ్యాయము 1 నుంచి 7 వరకు ఉన్న భాగంలో మనం చూస్తే describes a time of purification and judgment. ఇది శుద్ధి చేసే లేదా తీర్పు తీర్చే సమయాన్ని మనకి తెలియజేస్తుంది. There is this imagery of a refiner's fire and a launderer's soap. అయితే ఇక్కడున్న చిత్రాలని పద చిత్రాలను మనం గమనిస్తే కంసాలి అగ్ని, చాకలవాణి సబ్బు అనే పదాలు ఉపయోగించబడ్డాయి. It all indicates a process of cleansing. అయితే ఈ పదాలు మనకి శుద్ధి చేయబడే ప్రక్రియని తెలియజేస్తున్నాయి. A process of purification, especially of the priests. ఈ రీతిగా శుద్ధి చేయటం, నిర్మలం చేయటం ప్రధానంగా యాజకులని శుద్ధి చేయటం మనకు కనపడుతుంది. When these Levites are purified, the offerings made by the people will be acceptable to the Lord. ఎప్పుడైతే ఈ లేవీయులు శుద్ధి చేయబడతారో వారి ద్వారా అర్పించబడిన ప్రజల యొక్క అర్పణలు దేవునికి అంగీకారంగా ఉంటాయి. Now when it comes to our life, అయితే మన జీవితాలకు వస్తే the testing of our faith is an integral part of our journey with God. అయితే మన విశ్వాసము పరీక్షించబడటం, శోధించబడటం అనేది దేవునితో మన ప్రయాణంలో ఒక అంతర్భాగమై ఉంటుంది. Job himself says in Job 23 and verse 10, when he puts me to the test, I shall come forth as pure gold. యోబు 23వ అధ్యాయం 10వ వచనంలో యోబు ఇలా అన్నారు, ఆయన నన్ను శోధించిన తర్వాత నేను సువర్ణం వలె కనపడుదును అనేసి అన్నారు. And again in Proverbs 17 and verse 3, అదే రీతిగా సామెతల గ్రంథం 17:3లో కూడా మనం చూస్తే where it says the crucible is for silver, the furnace is for gold, and the Lord tests hearts. వెండికి మోస తగినది, బంగారునకు కొలిమి తగినది, హృదయ పరిశోధకుడు యెహోవాయే అనేసి అక్కడ ఉంటుంది. Again through the prophet Isaiah in chapter 1 and verse 25, God says, I will thoroughly purge away your dross and remove all your impurities. యెషయా ద్వారా దేవుడిచ్చిన ప్రవచనంలో మొదటి అధ్యాయం 25వ వచనంలో కూడా నా హస్తము నీ మీద పెట్టి క్షారం వేసి నీ మస్టును నిర్మలము చేసి నీలో కలిసిన తగరమంతయు తీసివేయుదును అనేసి దేవుడు అన్నారు. Now there is a very important question that we have to answer. అయితే మనం జవాబు ఇవ్వాల్సిన, ప్రశ్నించుకోవాల్సిన ఒక ప్రధానమైన ప్రశ్న ఉంటుంది. In what areas will we be tested? ఏ విషయాలలో మనం పరీక్షించబడతాం? Number 1, God tests our faith. మొదటిదిగా ఆయన పరీక్షించేది మన విశ్వాసాన్ని. Whether our faith is genuine or fake. మన విశ్వాసము అసలైనదా, నకిలీదా? That's why in 1 Peter chapter 1 and verse 7, the apostle Peter says, so that the proof of your faith be much more precious than gold, which perishes though tested by fire. అందుకనే పేతురు గ్రంథం మొదటి అధ్యాయం 7వ వచనంలో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతుంది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును అనేసి పేతురు గారు రాశారు. So remember, dear friends, at regular intervals our faith will be tested. పిల్లలు గమనించండి, క్రమముగా మన విశ్వాసము పరీక్షించబడుతుంది. And what should be our response? Acknowledge it. అయితే మన స్పందన ఏమై ఉండాలి అని అంటే దాన్ని అంగీకరించే వారమై ఉండాలి. Because testing of our faith accomplishes a divine purpose. ఎందుచేతనంటే మన విశ్వాసము పరీక్షించబడినప్పుడు దైవిక ఉద్దేశాలు నెరవేరుతాయి. That's why James says in chapter 1 that the testing of our faith produces patience. అందుకనే యాకోబు పత్రిక మొదటి అధ్యాయంలో విశ్వాసము పరీక్షించబడినప్పుడు అది సహనాన్ని మనలో కలిగిస్తుంది అనేసి చెప్పబడింది. So not only our faith will be tested, secondly our works also will be tested. అంచేత మన విశ్వాసమే కాదు పరీక్షించబడేది, మన క్రియలు పరీక్షించబడతాయి. Remember, to obtain our salvation we need not work, we need not perform any works. పిల్లరా, ఈ సంగతి జ్ఞాపకం ఉంచుకోండి, రక్షించబడటానికి మనం ఏ క్రియలు చేయాల్సిన అవసరం లేదు. Salvation is free. రక్షణ మనకు ఉచితంగా దొరుకుతుంది. But the Bible advocates works after our salvation as a proof that we have been saved. అయినప్పటికీ మనము రక్షించబడ్డాము అన్నదానికి నిదర్శనంగా, రుజువుగా మనలో సత్క్రియలు ఉండాలి అనేసి కూడా బైబిల్ చెప్తుంది. Again, remembering James, the book of James in chapter 2 and verse 17, if faith has no works, it is dead. యాకోబు పత్రికని మరోసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 2వ అధ్యాయం 17వ వచనంలో విశ్వాసము క్రియలు లేనిదైతే
అది ఒంటిగా ఉండి మృతమైన దగును అనేసి యాకోబు రాశారు. Again, if you summarize verses 8 and 9 of chapter 2 of the book of Ephesians, అలానే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలని సంక్షిప్తంగా మనం చెప్పుకుంటే, where Paul says, our salvation is not of works, it is by faith, lest any man should boast. అంటే ఎవడు అతిశయపడటానికి వీలు లేకుండా మనము కృపచేతనే రక్షించబడ్డాము అనేసి పౌలు గారు చెప్పారు అక్కడ. So remember, works are very important after our born again experience. పిల్లల జ్ఞాపకం ఉంచుకోండి, తిరిగి జన్మించిన అనుభవము తర్వాత మనలో సత్క్రియలు ఉండాలి. In 1 Corinthians chapter 3, Paul is warning or exhorting the believers, saying that they are still in the infant stage. మొదటి కొరింథీ 3వ అధ్యాయంలో పౌలు గారు అక్కడున్న విశ్వాసుల్ని గద్దిస్తూ, హెచ్చరిస్తూ, ప్రోత్సహిస్తూ మీరు ఇంకా పసిబిడ్డలుగానే ఉన్నారు అనేసి అన్నారు. So rather than maturing and growing in faith, they are still behaving as infants. అయితే అభివృద్ధి చెంది పరిణతి సాధించాల్సిన విశ్వాసులుగా ఉండాల్సిన మీరు ఇంకా పసిబిడ్డలుగానే మిగిలిపోయారు అనేసి అక్కడ చెప్పారు. So later on in that chapter, Paul says that everyone should build. We are workers. ఆ అధ్యాయంలో ఇంకా ముందుకు వెళ్తే ప్రతి వాడు కూడా కట్టుకునేవాడుగా ఉండాలి అనేసి, పనివారిగా ఉండాలి అనేసి పౌలు గారు రాశారు. We are workers or building on the foundation that has been laid by our Lord Jesus Christ. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వేసిన పునాది మీద మనమందరము నిర్మాణకులైన పనివారంగా ఉండాలి అనేసి పౌలు గారు రాశారు. So on the day of judgment, our works will be tested. తీర్పు దినాన మన పనులు, మన పని పరీక్షించబడుతుంది. It has to go through fire. అది అగ్నిగుండా వెళ్లాల్సి ఉంటుంది. That Paul says each one's work will become evident. అది ప్రతి వాని పని అక్కడ కనబడుతుంది అనేసి చెప్పడం జరిగింది. Because it will be revealed with fire, and the fire itself will test the quality of each one's work. అంచేత అది అగ్ని చేత బయలుపరచబడుతుంది, ప్రతి వాని పని యొక్క నాణ్యతని అగ్ని పరీక్షిస్తుంది అనేసి అక్కడ చెప్పడం జరిగింది. Now every worker receives a reward. ప్రతి పనివానికి ఒక బహుమానము లేదా జీతము దొరుకుతుంది. And if your work is like the hay and the stubble which is burnt, we don't have any reward. ఒకవేళ మన పని కర్ర, గడ్డి, కొయ్యకాలు వలె ఉంటే ఏ జీతము మనకి దొరకదు. So beware how we work in our life. పిల్లల అందుచేత మన జీవితంలో మన పని యొక్క నాణ్యత ఎలా ఉంటుంది, మనం ఎలా పని చేస్తున్నాము అనే విషయంలో జాగ్రత్త వహించాలి. So our faith will be tested, our work will be tested, and thirdly, our character will be tested. అంచేత మన విశ్వాసం పరీక్షించబడుతుంది, మన క్రియలు పరీక్షించబడతాయి, అదే రీతిగా మన వ్యక్తిత్వము పరీక్షించబడుతుంది. The moment we are tested, it will tell us of the stuff that we are made of. మనల్ని పరీక్షించినప్పుడు దేనితో మనం చేయబడ్డాము అనేది బయలుపరచబడుతుంది. So that's why to test us, he brings in sufferings, he brings in trials. అందుకని మనల్ని పరీక్షించడానికి శ్రమలని, అలానే శోధనలని ఆయన తీసుకొస్తారు. And when these calamities strike us, it reveals the real character that we are made of. అయితే ఈ శ్రమలు, ఇరుకులు మనకి కలిగినప్పుడు మన వ్యక్తిత్వము ఎటువంటిదో ఆ వాస్తవమైన వ్యక్తిత్వము బయలుపరచబడుతుంది. So Paul exults in all these trials. అయితే పౌలు గారి విషయానికి వస్తే ఈ శ్రమలలో ఆయన ఆనందించినట్లుగా, ఉత్సహించినట్లుగా మనకు కనపడుతుంది. I request my brother to read Romans chapter 5 verses 3 and 4. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడదము. శ్రమల యందు అతిశయపడదము. Paul says we celebrate tribulations. శ్రమలని సైతము ఒక సంబరములుగా చేసుకున్నాము అనేసి పౌల్ గారు అంటారు ఇక్కడ. We celebrate anniversaries, birthdays and so on. మన జీవితాలలో జన్మదినాలు, అలానే వివాహ దినాలు అనేకము మనం జరుపుకుంటూ ఉంటాం. But this is a very strange thing, celebrating tribulations. శ్రమలని కూడా ఒక వేడుకగా చేసుకోవటం అనేది ఒక విచిత్రమైన, వింతైన సంగతిగా ఉంటుంది. Sufferings refine our character. ఎందుకు మనం ఈ రీతిగా వేడుకలా జరుపుకోవాలి అని అంటే, ఈ శ్రమలు మన వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తాయి. So always remember these three things will be tested in our case. ఈ మూడింటిని కూడా మన జీవితాలలో దేవుడు పరీక్షిస్తాడు అని జ్ఞాపకం ఉంచుకోవాలి.
our faith, our works, our character. మన విశ్వాసము, మన పనులు, అదే రీతిగా మన వ్యక్తిత్వం. What are the applications that we can get out of this 7 verses? ఈ 7 వచనాలలో ఉన్న కొన్ని అన్వయింపు మాటలు చూద్దాం. These are very important because the Bible is not only for our information but for our transformation. పిల్లలు గమనించండి, ఇవి మనకి ఎందుకు ప్రాముఖ్యమైనవి అని అంటే, బైబిల్ మన సమాచారం నిమిత్తము ఇవ్వబడలేదు కానీ సమూలమైన మార్పు నిమిత్తము ఇవ్వబడింది. So these points are very, very important. అందుకని ఈ అంశాలు జాగ్రత్తగా గమనించండి. ప్రాముఖ్యమైన అన్వయింపు మాటలు ఇప్పుడు చూద్దాం. Number 1, pray for a heart that is open to God's refining and purification work. మొదటిది మనం చేయాల్సింది ఏంటంటే, దేవుని యొక్క పరిశుద్ధపరిచే ప్రక్రియని అంగీకరించే హృదయం ఇవ్వమని దేవుణ్ణి మనం ప్రార్థించాలి. If we want a plant to grow, we should prune it. ఒక మొక్క ఎదగాలి అని అంటే అందులో పనికిరాని భాగాలని, కొమ్మలని, తీగల్ని తీసివేయాలి. And then only it will bear fruit. అయితే ఆ రీతిగా అనవసరమైనవి తీసివేసినప్పుడే అది ఫలభరితంగా ఎదుగుతుంది. So the law of agriculture is the same. It is the same for our spiritual life also. ఈ వ్యవసాయంలో మనం అనుసరించే ఈ సూత్రము మన ఆత్మీయ ప్రగతిలో కూడా వర్తిస్తుంది. So because of this chastening work of our Lord, we grow in our spiritual life. అంచేత ప్రభువైన యేసుక్రీస్తు శుద్ధి చేస్తూ, మనల్ని శిక్షిస్తూ శుద్ధి చేసే ఈ ప్రక్రియ గుండా వెళ్ళుట ద్వారా మన ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందుతాం. So we call it the sanctifying work. అందుకనే దీన్ని పరిశుద్ధపరిచే ప్రక్రియ అనేసి చెప్పుకుంటాం. So salvation is a moment, occurs in a moment, but sanctification is lifelong. ప్రియులారా, మనం గమనించినట్లయితే రక్షణ ఒక క్షణపాటులో జరిగే కార్యమైతే పరిశుద్ధపరచబడటం నిరంతరము జీవితాంతం కొనసాగే ఒక ప్రక్రియగా ఉంటుంది. That's why our Lord prays for his disciples in John 17:17. He says, he sanctify them in the truth, for thy word is truth. అందుకనే యోహాను సువార్త 17:17లో ప్రభు తన శిష్యుల గురించి ప్రార్థిస్తూ ఈ రీతిగా వారి గురించి ప్రార్థించారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. The writer of Psalm 119 and verse 11, he says, thy word have I treasured in my heart, so that I may not sin against you. 119వ కీర్తన రచయిత 11వ వచనంలో ఇలా అన్నారు, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. So dear friends, what should we pray? ప్రియులారా, ఏ విషయమై మనం ప్రార్థించాలి? Lord, I am open to your refining and purification process. నీ యొక్క పరిశుద్ధపరచబడే ప్రక్రియ గుండా వెళ్ళటానికి నేను సిద్ధంగా ఉన్నాను, అది నాలో జరిగించు అని ప్రార్థించాలి. The silversmith heats that silver in a crucible. కంసాలి వెండిలో ఉన్న ఆ మస్టును తీసివేయటానికి వెండిని వేడి చేయటం జరుగుతుంది. When he subjects it to intense heat, it liquefies. తీవ్రమైన వేడికి దాన్ని గురి చేసినప్పుడు అది ద్రవ రూపంలోకి మారుతుంది. And on the top we find all the impurities. ద్రవరూపంగా మారిన తర్వాత అందులో ఉన్న మలిన పదార్థాలన్నీ పైన తేలటం జరుగుతుంది. And he removes all those impurities, the dross. పైనున్న ఆ మస్టుని ఆ కంసాలి తీసివేస్తాడు. Finally he bows down and sees in that crucible and finds his face. ఆ రీతిగా మస్ట్ అంతా తీసివేసిన తర్వాత ఎంతవరకు దాన్ని శుద్ధి చేసే ప్రక్రియ కొనసాగిస్తాడు అని అంటే, కంసాలి వంగి చూసినప్పుడు తన ముఖము అందులో కనపడేంత వరకు అలా చేస్తారు. So he puts in more fire and heating process till he finally sees his face very perfectly. తన ముఖము చక్కగా అందులో కనపడే వరకు అగ్ని యొక్క తీవ్రతని పెంచి వేడి చేయటం, శుద్ధి చేయటం, అది కొనసాగించటం మనం చూడొచ్చు. What is the second point? రెండవ అంశం ఏంటి? Ask God for the strength and faithfulness to return to him in areas where we have strayed, struggled and wandered. అది ఏ విషయాలలో మనము త్రోవ తప్పిపోయామో, ఆయన నుండి దూరంగా వెళ్ళిపోయామో, ఆ విషయాలని సరిచేసుకోవటానికి ఆయన దగ్గరికి రావటానికి కావాల్సిన బలాన్ని, నమ్మకత్వాన్ని ఇవ్వమని దేవుడిని అడగాలి. Maybe in some areas we have been succumbing to the temptation. బహుశా కొన్ని విషయాలలో శోధనకి మనము లొంగిపోతున్నామేమో. We are not able to avoid the sins. అలానే పాపము చేయకుండా ఉండలేకపోతున్నామేమో. So ask God for strength so that that area may be removed from our life.
అయితే ఆ విషయాలలో శోధనలో పడిపోకుండా ఉండే నిమిత్తము ఆ శోధననైనా తీసివేయమని, లేదంటే శోధన జయించడానికి శక్తినన్నా అనుగ్రహించమని మనం కోరుతూ ప్రార్థించాలి. And thirdly, seek God's guidance for being a good steward. తర్వాత మూడవది, మంచి గృహ నిర్వాహకుని వలె ఉండటానికి దేవుని యొక్క నడిపింపుని కోరుతూ మనం ప్రార్థించబడమే. God has entrusted to us with many resources. అనేక వనరులు దేవుడు మనకు అప్పగించారు. And we have to use it for God's glory. ఆ వనరులన్నిటినీ దేవుని మహిమార్థమై మనం వాడే వారంగా ఉండాలి. The Levites were a preferred people to serve God. అయితే లేవీయులు ఒక ప్రాధాన్యత నొందిన ప్రత్యేకమైన దేవుని సేవ చేయడానికి ఏర్పరచబడిన జనులుగా ఉంటున్నారు. They were the choice persons to serve God in the temple. దేవుని చేత దేవుని మందిరములో సేవ చేయటానికి ఎంపిక చేయబడిన జనులుగా లేవీయులు ఉంటున్నారు. But these priests, they failed in serving God with faithfulness. అయితే ఆ గోత్రముల నుంచి వచ్చిన ఈ యాజకులు దేవుని పనిని చక్కగా చేసే విషయంలో విఫలమవటం మనం చూసాం. So what should we do? Pray for a deeper reverence and fear of the Lord, that your life may honor Him in all things. అంటే మనం ఏమేం చేయాలి అని అంటే, దేవుని ఎడల లోతైన భయభక్తులు కలిగి మన జీవితంలో ఉన్న అన్ని కోణాలలో, అన్ని అంశాలలో దేవుని కనపరిచే వారముగా ఉండాలి అనేసి మనము ప్రార్థన చేసుకోవాలి. Then fourthly, there is a question that we have to put to ourselves. నాలుగవది, మనం వేసుకోవాల్సిన ఒక ప్రశ్నని ఆలోచన చేద్దాం. Are we concerned only about God's promises of blessing and not the warnings of judgment? అయితే మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, ఆశీర్వాదాలను గురించిన దేవుని వాగ్దానాలని వెతుకుతూ వాటి గురించే పట్టింపు గలవారుగా మిగిలిపోదామా, లేకపోతే మిమ్మల్ని శిక్షించబోతున్నాను అనే హెచ్చరిక మాటల్ని సమానంగా పట్టించుకుంటున్నామా అన్నది మనకు మనం ప్రశ్నించుకోవాలి. This is what the present trend of Christendom that we observe. అయితే ప్రస్తుత క్రైస్తవ లోకంలో ఉన్న పోకడలు మనం గమనిస్తే, people are accumulating preachers so that they can give only prosperity. అయితే వారికి ఐశ్వర్యాన్ని కూడబెట్టే లేదా దాన్ని వాగ్దానం చేసే ఆ బోధకుల్ని పోగు చేసుకుంటున్నారు జనులు. And final point is, the Jewish people in the time of Malachi were asked to be ready for the first advent of Lord Jesus Christ. అయితే మలాకీ దినాలలో ఉన్న యూదులకి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మొదటి రాకడ కొరకు ఎదురు చూడండి అనేసి వారికి నేర్పించడం జరిగింది. That's what they were told in the first verses of chapter 3. మూడవ అధ్యాయము ప్రారంభ వచనాలలో ఆ సంగతే వారికి తెలియజేయబడింది. A messenger is going to come and he will refine you, purify you. అంచేత ఒక దూత రాబోతున్నాడు, ఆయన వచ్చి మిమ్మల్ని శుద్ధి చేస్తాడు లేదా నిర్మలులని చేస్తాడు అనేసి అక్కడ చెప్పబడింది. And today we are also exhorted to be prepared for our Lord's second coming. అయితే ఈ రోజున ఈ చివరి దినాల్లో ఉన్న మనం ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ కొరకు ఎదురు చూడండి, సిద్ధపడండి అనేసి హెచ్చరించబడుతున్నాం. So this is what is the essence of the first 7 verses. మొదటి 7 వచనాల సారాంశం ఇది.